దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకి భారీ ఊరట లభించింది. అరెస్టు నుంచి మినహాయింపిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు దర్యాప్తునికి సహకరించాలని ప్రభాకర్ రావుకి సూచనలు చేసింది. సాక్ష్యాలు ఆధారాలు ట్యాంపర్ చేస్తే ముందస్తు బెయిల్ రద్దు అవుతుందని ప్రభాకర్ రావును హెచ్చరించింది. అంతేకాదు కోర్టు అనుమతి లేకుండా రాష్ట్రం దేశం దాటడానికి వీల్లేదని పేర్కొంది. ఇదిలా ఉంటే గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలోని పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల్ని టార్గెట్ గా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే అంశం రాష్ట్రానికి కుదిపేసింది. దీనిపై రేవంత్ సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితులైన పలువురు పోలీసు ఉన్నతాధికారులపై కేసులు నమోదు చేశారు. వారిలో ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న వంటి వారున్నారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన ప్రభాకర్ రావు మీద ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా పలు సంచలన ఆరోపణలున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకి భారీ ఊరట లభించింది. అరెస్టు నుంచి మినహాయింపిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు దర్యాప్తును సహకరించాలని ప్రభాకర్ రావుకి సూచనలు చేసింది. సాక్ష్యాలు ఆధారాలు ట్యాంపర్ చేస్తే ముందస్తు బెయిల్ రద్దు అవుతుందని ప్రభాకర్ రావును హెచ్చరించింది. అంతేకాదు కోర్టు అనుమతి లేకుండా రాష్ట్రం దేశం దాటడానికి వీల్లేదని పేర్కొంది. లోక్సభలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. In the last session of 17th Lok Sabha, in the 17th Lok Sabha, the productivity rate of the